మొత్తం అంటే చెప్పకూడదు. వీళ్ళకి శిక్ష అండి. జగన్ చెప్తూ ఉన్నాడు ఈ పెద్ద మనిషికి డబ్బులు ఇచ్చేవాళ్ళు 18,000 ఎంత వచ్చే జగన్ ప్రభుత్వంలో ఇప్పుడు రాట్లా. అంటే నాకు ఆనందం. 18,000 తీసుకున్నావా, నాకు ఇవ్వలేదా? నీకు రాలా. చంద్రబాబు నాయుడు బాగా చేశాడు. వెరీ గుడ్, చెప్పు బాబాయ్. ఇది బాగా పెట్టాడు. కానీ నెక్స్ట్ జగన్ గెలిచినా గెలవపోయినా ఎప్పటికైనా గెలుస్తాడు. వీళ్ళందరినీ ఈ ఏరియాలో ఉండండి, ఆంధ్రాలో ఉండరు, ఇండియాలో కూడా ఉండరు, చచ్చిపోతారు ఊర్లేసుకొని. అది ఒక ఆయన చచ్చిపోయాడు ఫస్ట్. ఎవరు? స్పీకర్ కోడెల ప్రసాద్ ఎవరు? అలాగ అయిపోద్ది. నెక్స్ట్ నాకు చదువు లేదు, ఏలుముద్రలు మాట్లాడతాయని అర్థం చేసుకోండి. విజయవాడలో పుట్టి పెరిగే జంట ఏం లేదు, ఏలుముద్రనాది. జగన్మోహన్ రెడ్డి జనవరి సంక్రాంతి నుంచి ప్రజల్లోకి రానున్నారు. అంటే పార్టీ ఎలా ఓడిపోయింది, కింద క్యాడర్ నుంచి కూడా వాళ్ళు బలోపేతం చేసుకోవడానికి కానీ వెళ్తున్నారు. దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఉందండి. వీళ్ళు బియ్యముల మీద గెలిచారండి. అన్నీ మాయే. ఈ గెలుపు మాదేనండి. మా జగన్కి తెలుసు. కానీ చిన్న అనుమానం, సెంట్రల్ గవర్నమెంట్లో ఏదో జరిగిందని ఆయన అన్నాడు. ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో తెలియదు అన్నారు. చాలా అంత పెద్ద మనిషి, తెలియగలవాడండి. మామూలు చిన్న వయసు అయినా ఎప్పటికైనా ఆయన గెలిస్తే ఏమంటే ఎప్పుడు వీళ్ళే గెలవరుగా, మళ్ళీ రాగా. ఈయన ఎప్పుడు కూడా వస్తాడు, వచ్చి మొత్తం లాక్కుంటాడు. కానీ నా మనసులోది వీళ్ళు వచ్చారుగా, సంపాదించుకుంటారుగా, ఇంకా సంపాదించాల్సారు నా కోరిక. ఎందుకని అడిగితే తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా సంపాదించారు. జగన్ గారు గెలిస్తే మొత్తం నాకేస్తాడు, లాగేసి జ్యూస్లో పిండేసి జనాలకి ఇస్తాడు. ఇది మటుకు వాస్తవం సార్. నా పేరు కేవాసు. వీళ్ళు సంపాదించుకొని వదిలేస్తాడు 5 సంవత్సరాలు. వీడు గెలుస్తాడు జగన్, మొత్తం లాక్కొస్తాడు సార్. డబ్బు ఏరా ఎక్కడ సంపాదించో, ఎప్పుడు సంపాదించో. చంద్రబాబు గెలవకముందు నీ ఆస్తి అంతా ఇప్పుడు ఎంత లాగండి ఇన్ని బయటికి. అధికారులు కూడా ఇవ్వలేదు. మరి ఈ పథకాలు సూపర్ సిక్స్ పెట్టారు. పథకాలు అమలు చేయాలంటే రాష్ట్రం మొత్తం ఖజానా ఖాళీగా ఉంది, ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలంటున్నారు. వీళ్ళు ఓడిపోయినప్పుడు ఖజానాకి ఏమి ఇచ్చారండి, అర్థం చేసుకోండి. జగన్ దగ్గర డబ్బులు లేవు, అప్పుడు ఏమి ఇచ్చారు సార్? 100 కోట్లు ఎన్ని ఉన్నాయి. వీళ్ళు ఓడిపోయినప్పుడు మరి అప్పుడు జగన్ అలా ఇచ్చాడు, కరోనాలు అలా ఇచ్చాడు. కరోనాలు అయిపోయాడు అనుకున్నారు. ఎప్పుడు చూసినా ఏడుపులే కదండి. ఏమి ఇస్తున్నాడు అసలు? మరీ ఘోరం. జగన్ ఇచ్చి అమ్మఒడి ఇస్తున్నాడు, ఆటో డబ్బులు ఇస్తున్నాడు, స్కూల్స్కి అని ఇవన్నీ రాంగ్ అని చెప్పారండి. వీళ్ళు డబుల్ ఇస్తా అన్నారండి. 15,000 వాళ్ళు ఇచ్చేది ఒకే 15,000. జగన్ ఇచ్చింది ఒకటే. వీళ్ళు ముగ్గురు వాళ్ళ పిల్లల్ని బ్యాటింగ్ చేసి కనమన్నారు. ఎదవలు ఏదో సిగ్గుందా ఇళ్ళల్లో? అది ఏం లేదండి, వీళ్ళకి వెయిట్ లేదండి. ఇంకోటి తెలుగుదేశం వాళ్ళు అయినా బాధపడుతున్నారు. నెక్స్ట్ ఏంటి మా పరిస్థితి? వీళ్ళు మీరు తింటలేరు, నేను తింటలేదుగా. మన ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఆలకాలకు పడతలేదు సార్. మళ్ళీ పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ అసలు పడతలే. పాపాలు రాని ఇట్లా పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇక్కడ ఏరియాలో మంచి కుర్రలు యంగ్ బాయ్లు ఉన్నారు. తెలుగుదేశం రానిరు. ఏమండి గవర్నమెంట్ తెలుగుదేశం తొక్కేయటమే. చౌదరీస్ లేనోళ్ళు తొక్కేస్తారు. మంచి తెలుగులు మంచి వాళ్ళు కూడా వర్కర్లు బాగా చూస్తారు. కానీ తొక్కుళ్ళ మట్టికి మామూలు తొక్కలు మొత్తం లాగేస్తారు. డబ్బు బాగా సంపాదిస్తారు. దాని అంతా జగన్ లాగేస్తారు నైస్గా. నేను ఒకటే అనుకున్నాను, నలుగురు చెప్తాను, 10 మంది చెప్తాను సంపాదించి. కానండి ఇప్పుడు మీరున్నారు, నేను బండి ఉంది నాది కాదు. కానీ నేను బుల్లెట్ మీద తిరుగుతుంటే మీకు లాగేస్తారుగా. తర్వాత అమ్మ అంతకుముందు సంపాదించండి. పాపం వాలంటీర్లు నాకు ఏడిపోతుంది వాళ్ళ గురించి చెప్పాలంటే. అంత పెద్ద చదువులు చదివి చిన్న ఉద్యోగం కూడా ముందు చేయను అన్నారు. కానీ ఏదో ఒకటి వస్తుంది లైఫ్ అని చేస్తున్నారు. జగన్ చెప్పారు మీకు మళ్ళీ మంచి లైఫ్ వస్తాను. వాళ్ళండి నిజంగా పొద్దున తెల్లారుజామున పెన్షన్లు ఇవ్వటం. కరోనాలో వాలంటీర్లే తిరిగారండి. మమ్మల్ని అయితే గేట్లు వేసి తాళాలు వేసి మరీ గవర్నమెంట్ ఇంట్లోంచి కూడా రానిలే పోలీసు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. పాపం ధర్మంగా డ్యూటీ చేశారు. కానీ వాలంటీర్ అంటే వదిలేసేవాళ్ళు. ఆ వాలంటీర్లు వచ్చి మూసుకొని మీకు ఎలాగుంది ఆమె వచ్చేదండి. డాక్టర్లు రాలే, వాలంటీర్ వచ్చి చెప్తేనే డాక్టర్లు బస్సు వచ్చేదండి. వాలంటీర్లకి మోసం చేశారండి. పాప వాళ్ళకి ఏముందండి 5,000 లేదా 10,000 ఏముందండి, రోజు 350 అంత పడింది. అది పచ్చి మోసం. వాలంటీర్లు ఏంటి సార్? రేపు ఆశా వాళ్ళకి కూడా అందరికీ చేస్తారు. అందరూ వస్తారు మెల్లింగా. ఉద్యోగస్తులు కూడా వస్తారు, మున్సిపాలిటీ వాళ్ళు కూడా వస్తారు.
చెత్త బిల్లు అన్నాడు, చెత్త పన్ను అన్నాడు. ఈయన వసూలు చేయట్లేదా? అడగట్లే. ఎందుకు అడగట్లేదంటే చంద్రబాబు ఈ మధ్యన సోషల్ సర్వీస్ మాట్లాడేందుకు లోన్ వేశారు. అదొక బాధ. లేకపోతే ఆడవాళ్ళు తిడితే ఇప్పుడు నేను సేపు మాట్లాడా బూతులు ఎట్లా ఆడవాళ్ళ విషయంలో. ఆడవాళ్ళు మనకి దేవతలు అమ్మలాంటి ఇంటికి వాళ్ళు అనవసరం పర్సనల్ పార్టీ పరంగా మాట్లాడదాం. అది సార్ అది మోసం జరుగుతుంది. కానీ జగన్ ఇవన్నీ తెలుసుకోవాలి. ఎందుకు ఊరుకుంటున్నాయంటే చేయని ఇప్పుడు ఎంతవరకు చేస్తాడో కృష్ణుడు లెక్కేసుకుంటాడు. శిశుపాలుడు తెలుసంటే ఒక్కరు లెక్కేస్తాడు, 101 తప్పు చేస్తాడు, తర్వాత తల నరికేస్తాడు కృష్ణుడు విష్ణు చక్రంతో. అలా జరిగింది సార్. మనం ఏం చేయాలి? ప్రజలే బుద్ధి చెప్తారు. ప్రజలు ఏడుస్తున్నారండి. ఏంటి ఇలా జరిగింది, ఏంటి మేము ఏం చేసాం, మా ఓట్లు ఏమైపోయింది, ముస్లిమ్స్ ఓట్లు, క్రిస్టియన్స్ ఓట్లు, ఇప్పుడు అందరూ తెల్లగాలంటే హిందువుల్లో కానీ హిందువులే, ముస్లిమ్స్ ఓట్లు మరీ గౌరవం అండి. వాళ్ళు చెప్పుకోరు ముస్లిమ్స్, ఎందుకంటే బయట రారు, అంతా ఒకటే ఉంటారు యూనిట్గా. క్రిస్టియన్స్ చెప్పుకోరు. మన తెలుగు వాళ్ళేమో లోన్ వేస్తున్నారు, లోన్ వేస్తున్నారండి, మరీ గౌరవం.